కురుక్షేత్ర రణభూమి, వేలాది కత్తుల అంచులు సూర్యరశ్మిలో మెరుస్తున్నాయి. అర్జునుడి రథం మధ్యలో నిలబడి ఉంది. అగాధమైన సందేహంతో అర్జునుడు శ్రీకృష్ణుడి వైపు చూశాడు. ఈ గొప్ప ధర్మసంకటంలో నాకు మార్గం చూపించే పరమగురువువు నీవే అని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, నేను ఈ యోగాన్ని పూర్వం వివరించాను, కాని కాలక్రమేణా అది లోకంలో కోల్పోయింది. అందుకే ధర్మం క్షీణించి అధర్మం పెరుగుతున్నప్పుడల్లా సాధువులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి నేను యుగయుగాలుగా అవతరిస్తాను అని పలికాడు. ఈ జన్మల యొక్క రహస్యాన్ని తెలుసుకోవడం అసాధారణం. కర్మ యొక్క స్వభావం చాలా లోతైనది. ఎవరైతే కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూస్తారో వారే నిజమైన బుద్ధిమంతులు. ఫలాపేక్ష లేకుండా చేసే ప్రతి పని బంధనం నుండి విముక్తినిస్తుంది. కేవలం శారీరక కదలికలు లేకపోవడం అకర్మ కాదు. మనస్సు విషయాలపై పట్టు విడిచిపెట్టి అన్ని కర్మలను పరమాత్మకు అర్పించి నిష్క్రియంగా ఉన్నప్పుడు కూడా నిజమైన అకర్మ లభిస్తుంది. అతడు కర్మలు చేస్తున్నా నిజానికి ఏమీ చేయడం లేదు. ఎలాగైతే మండుతున్న అగ్నికట్టెలను బూడిద చేస్తుందో అలాగే జ్ఞానమనే అగ్ని సమస్త కర్మలను, పాపాలను పూర్తిగా దహించివేస్తుంది. ఈ లోకంలో జ్ఞానం కంటే పవిత్రమైనది మరొకటి లేదు. ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే నీవు వినయం, సేవ మరియు ప్రశ్నల ద్వారా గురువును ఆశ్రయించాలి. జ్ఞానాన్ని గ్రహించిన మహనీయులు నీ సందేహాలను నివృత్తి చేసి ఆ జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తారు. అటువంటి గురువు బోధించిన మార్గంలో నడిస్తే నీవు మళ్ళీ ఎప్పుడూ భ్రమపడవు. నీలో ఉన్న ప్రతి జీవిని, చివరకు నన్ను కూడా, పరమాత్మను నీలోనే చూస్తావు. నీ హృదయంలో అజ్ఞానం నుండి పుట్టిన ఈ సందేహాలన్నింటినీ నరికివేయడానికి నీకు జ్ఞానమనే ఖడ్గముంది. ఈ ఖడ్గాన్ని అందుకుని యోగాన్ని ఆచరించి ధర్మయుద్ధానికి సిద్ధంగా ఉండు. విశ్వాసంతో, అంకితభావంతో జ్ఞానాన్ని పొందిన వ్యక్తి త్వరగా శాంతిని పొందుతాడు. సందేహాస్పదమైన మనస్సుగలవాడు నాశనమవుతాడు. కావున జ్ఞానం పొందు, సందేహాలను వదిలిపెట్టు, ధైర్యంగా లే. జ్ఞానంతో కర్మలు చేయి, నీ కర్తవ్యాన్ని నిర్వహించడానికి లే. ఈ యోగమే శాశ్వతమైనది. ఇది మనిషిని బంధనాల నుండి విముక్తం చేస్తుంది. ఇతరులకు దీన్ని ఉపదేశించు. ఇదే నా సందేశం.